నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈ ఇరాన్ మీద ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం ప్రభావం వల్ల అన్ని అవసరాలు కూడా చాలా ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. తినే ఇడ్లీ కానించి మనం నిత్యవసరంగా భావించే ఫోన్ వరకు. ఇప్పుడు ఎందుకంటే ఫోన్ లేకపోతే ఒకవేళ ఓ రోజు ఇడ్లీ టిఫిన్ తినడం కూడా మానేస్తారేమో, కానీ ఫోన్ లేకపోతే ఉండలేం. అట్లా అయిపోయింది ఇప్పుడుండే ఈ ప్రపంచంలో. ఎవరైనా సరే ఫోన్ లేదంటే ఉండలేము. అట్లాంటి ఇడ్లీ కూడా ఈ యుద్ధం వల్ల కూడా అన్నీ కూడా రేట్లు పెరిగిపోవడం, ఇడ్లీ తినలేము, ఫోను కొనలేము. యుద్ధం నేపథ్యంలో ఒకసారిగా ధరలు విపరీతంగా పెరిగిపోయినాయండి. ఎందుకంటే ఈ అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దాడుల మధ్య మనం చూసాం. గ్యాస్ ప్రభావం కావచ్చు, ప్లస్ పెట్రోల్, డీజిల్ ప్రభావం కావచ్చు. దీనివల్ల ఏం చేశారంటే హోటళ్ళు అన్ని రేట్లు పెంచేయడం కూడా జరిగింది. దీనివల్ల ఏం అంటే మన హోటల్ వల్లే చూసాం, కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ఎందుకంటే నిత్యావసరాల నుంచి ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రిక్ పరికరాల దాకా పెరుగుదల. ఎందుకంటే ఫోన్ అనేది ఒకప్పుడు ఎవరో ఒకరు వాడేవాళ్ళు, కానీ ఇది నిత్యావసరాల నుంచి ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ అంటే సరుకులు కావచ్చు, అవి నిత్యావసరాలు మనం వాడుకుంటాం. కానీ ఫోన్ కూడా నిత్యావసరం వస్తువుగా అయిపోయింది ఇప్పట్లో. దానివల్ల ఏం చేసింది, ఈ యుద్ధం వల్ల ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు అన్నీ పెరిగిపోయినాయి. ఫోన్లపై అయితే 15% వరకు అదనపు భారం పడిపోయింది. 6,500 ఉన్నప్పుడు కూడా టీవీ ఇప్పుడు 10,000 రూపాయలు అయిపోయింది. గత ఏడాది 32,000 ఏసీ ఉంటే ఇప్పుడు 40,000 పెరిగిపోయింది. మందులు కావచ్చు, నిర్మాణ సామాగ్రి, సిమెంట్ కానీ, స్టీల్ కానీ, ప్లస్ మనం వాడే నిత్యావసరం వాడే కొంతమంది మందులు, అవి కూడా అదే తీరు. ఏమిటంటే ఈ జలసంధి మూసివేతతో సరఫరా వ్యవస్థలకు దెబ్బ, రూపాయి విలువ పడిపోవడంతోనూ ప్రభావం. కనీసం 8 నుంచి 10% వరకు అదనపు భారం పడుతుంది. ధరాభారంతో విలువలాడుతున్నారు సాధారణ జనం. చూడండి, యుద్ధం వల్ల జనం కూడా విలవిలలాడుతున్నారు. ఏమిటంటే నిత్యావసరాలు పెరిగిపోయినాయి, అట్లే ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా 15% పెరిగిపోయినాయి. 6,500 ఉన్న టీవీ 10,000కి అయిపోయింది. 32,000 ఉన్న ఏసీ 40,000కి పెరిగిపోయింది. ఇది మనం చూసుకుంటా పోతే మార్కెట్లో ధరల మంట మండుతుంది. పొద్దున్నే తినే ఇడ్లీ, దోశ వంటి అల్పాహారం నుంచి సెల్ ఫోన్లు, టీవీలు, కుక్కర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల దాకా అన్నిటినీ ధరలు అమాంతం పెరిగిపోయినాయి. మందుల నిర్మాణం సామాగ్రి ధరలు కూడా చుక్కలను తాకుతున్నాయి. ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని సరుకులు తెచ్చే బ్లింకిట్ వంటి ప్లాట్ఫామ్ల్లోనూ 6 నుంచి 9% వరకు ధరలు పెరిగినాయి. ఏదైనా మనం ఆన్లైన్లో ఇంకోటి ఏదైనా కూడా రేట్లు పెరిగిపోయినాయి. ఇంకా అట్లే స్విగ్గీ కానీ, జొమాటో వంటి ఫుడ్ యాప్లతో ధరలు చూస్తే ఆకలి చచ్చిపోయేలా మారిపోయినాయి. ఎందుకంటే ఈ ధరలు గ్యాస్ లేదని చెప్పి 10 రూపాయలు ఉన్న టీ ఏమో 12 రూపాయలు చేశారు, 12 రూపాయలు 15 రూపాయలు చేశారు, 15 రూపాయలు 20 రూపాయలు చేశారు. టీ రేట్లు కూడా పెరిగినాయి. గ్యాస్ వచ్చినా రాకపోయినా అదే రేట్లు ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి. మనం తాగే టీ అన్నిట్లో, ప్లస్ ఫుడ్ ఐటెం మీద 10 రూపాయల నుంచి 15 రూపాయల వరకు పెంచేశారు. ఏమంటే గ్యాస్ ప్రభావం అని అందరికి కూడా జనాలకు చూపిస్తున్నారు. ఇంకా బిర్యానీ కావచ్చు, భోజనాలు కావచ్చు, వాటి మీద 50 నుంచి 100 రూపాయల వరకు పెంచేశారు. ఇట్లా ఇంకా కొన్ని హోటళ్ళు అయితే మూసేశారు. ఇదంతా కేవలం గత నెల రోజుల్లో వచ్చిన మార్పు. అది జలసంధి మూతపడడం, సరఫరా వ్యవస్థలకు ఆటంకాలు ఏర్పడడంతో ఒకసారిగా ధరలు రెక్కలు వచ్చాయి. ఎందుకంటే ఈ అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఆ జలసంధి క్లోజ్ అవ్వడం వల్ల అక్కడి నుంచి అన్నీ బంద్ అయినాయి. దాంతో అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఏర్పడిన కొరత, పెరిగిన ధర మరో దానిపై ఇంకో దానిపై గొలుసుల ప్రభావం చూపుతూ అన్ని రకాల వస్తు సామాగ్రి ధరలు పెరిగిపోయినాయి. ఈ ధారాభారంతో మనం చూసుకుంటా పోతే ఒకటి కాదు, చాలా పెరిగిపోయినాయి. గ్యాస్ దెబ్బకి తిండి భారం కూడా అయిపోయిందంటే సామాన్యులు విలువలాడుతున్నారు. జీవన వ్యయం పెరిగిపోయి ఇబ్బందులు పడుతున్నారు. ఎలక్ట్రానిక్, గృహోపకరణాల తయారీ సమస్యలు ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 4 నెలల్లో 3 సార్లు ధరలు పెంచాయి. రాగి, అల్యూమినియం ధరలు, ఇడిభాగాలు పెరగడం, సెమీ కండక్టర్ చీపుల కొరత, ముడిసరుకు ధరలు పెరగడం, పశ్చిమాసియా ఉద్రేకతలతో ఈ ప్రభావం పడింది. ఫోన్ల ధరలు 10 నుంచి 20% వరకు పెరిగినాయి.
గతంలో 15,000 ఉన్న ఫోన్ ఇప్పుడు 18,000కు విక్రయిస్తున్నారని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా చూసుకుంటా పోతే ఇంకా చాలా అన్నీ ఒకటి నుంచి ఒకటి కాదు అన్నీ కూడా పెరిగిపోయినాయి. ఇంకా చూస్తే రియల్మీ సంస్థ 500 నుంచి 1500 వరకు పెంచింది. ఇంకా మధ్యస్థాయి నుంచి అయితే 15,000 30,000 లోపు ఫోన్ల ధరలు పెరుగుదల ఎక్కువగా ఉందని చాలామంది కూడా చెప్తున్నారు. చాలా వరకు ఏసీల ధరలు 7 నుంచి 15% వరకు పెరిగాయి. గతేడాది 32-34,000 మధ్య లభించిన ఏసీలు ఇప్పుడు 40,000 వరకు చేరినాయి. టీవీల పైన 5% నుంచి 10% వరకు భారం పడింది. కొన్ని నెలల క్రిందట 32 అంగుళాల టీవీలు 6,500 నుంచి 8,500 మధ్య లభించగా ఇప్పుడు 10,000 వరకు టీవీల రేట్లు కూడా పెరిగినాయి. ప్రస్తుత ఇబ్బందులకు తోడు ఏసీ డిమాండ్ అవడంతో ఎయిర్ కూలర్ల ధరలు 15% బాగా పెరిగినాయి. ఇంకా చూసుకుంటే 760 రకాల మందుల్లో ధరల్లో బాగా మార్పు వచ్చేసింది. జాతీయ ఔషధాల చూసుకుంటే గణాంకాల ప్రకారము ఏప్రిల్ 1 నుంచి దేశంలో తరచూ ఉపయోగించే 760 రకాల మందుల ధరలు బాగా పెరిగిపోయినాయి. ఏదైనా సరే మా రక్తపోటు మందులతో పాటు యాంటీబయాటిక్ రేట్లు కూడా బాగా మారాయి. ఇంకా చూసుకుంటా పోతే అన్నీ కూడా ఒకటన్నీ లేకుండా పెరిగినాయి. ఇంకా నిర్మాణం మరింత అవుతే నిర్మాణ సామాగ్రి ధరలు ఇంకా ఇళ్ల నిర్మాణం మరింత భారీగా మారిందని రియల్టర్లు వాపోతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఉక్కు ధర 15 నుంచి 35% వరకు, సిమెంటు ధర 10% నుంచి పెరిగాయని చెప్తున్నారు. ఇంకా సిమెంట్ కానీ స్టీల్ కానీ అన్నీ కూడా పెరిగిపోయినాయి ఈ యుద్ధం వల్ల. ఈ యుద్ధం వల్ల అయితే తినే భారం కూడా చాలా భారం అయిపోతుంది. ఈ పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో దేశంలో వంట గ్యాసు ఎల్పిజి కొరత ఏర్పడింది. అవసరమైన స్థాయిలో సరఫరా లేక చాలా వరకు హోటళ్ళు చిరుతిళ్ళు వ్యాపారులు వారంలో కొన్ని రోజులు నడిపిస్తున్నారు. గ్యాస్ కొరతను కొందరు డీలర్లు డెలివరీ బాయ్స్ సొమ్ము చేసుకుంటున్నారు. ఏమంటే సిలిండరు ఇప్పుడు మన హోటల్కు అమ్మే సిలిండరు అది ఇంచుమించు ఉంటే దాన్ని 6,000 కూడా అమ్ముకుంటున్నారు. ఇండ్లకు వాడే సిలిండరు 3,000కు అమ్ముకుంటున్నారు. అలాగా గ్యాస్ డీలర్లు కొంతమంది, సరఫరా చేసే బాయ్స్ కొంతమంది కూడా ఈ అవకాశాన్ని క్యాచ్గా చేసుకుంటున్నారు. ఎందుకంటే మీరు చూడండి, హోటళ్ళు రెస్టారెంట్లు క్యాటరింగ్ యూనిట్లు మెస్లకు బ్లాక్లు అత్యధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఒక్కొక్క వాణిజ్య సిలిండర్కు 3,000 నుంచి 5,000 వరకు వసూలు చేస్తున్నారు. అదే సమయంలో నేరుగా ప్రయత్నించే వారికి మాత్రం సిలిండర్ స్టాక్ లేవని చెప్తున్నారు. దీంతో చాలామంది వ్యాపారులు అడ్డగోలు ధరలు గ్యాస్ కొనుగోలు చేయాల్సి వస్తుందంటూ ఆహారం ధరలు పెంచేశారు. గతంలో 120 రూపాయలు ఉన్న ఒక ప్లేట్ భోజనం ధరను 130 రూపాయలకు, 40 రూపాయలు ఉన్న ప్లేట్ ఇడ్లీని 50 రూపాయలకు, 45 రూపాయలు ఉన్న దోశ ధరను 60 రూపాయలకు పెంచేశారు. ఇంకా చూసుకుంటే మిర్చీలు బజ్జీలు వంటి ధరలు ప్లేటు 10 రూపాయల లెక్కన పెంచేశారు. దీనితో పాటు సాధారణ వినియోగదారులపై భారం పడుతుంది. వాణిజ్య సిలిండర్ సరఫరాలపై పౌర సరఫరాల శాఖ అధికారులు పర్యవేక్షించలేకపోవడంతో కొందరు డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే హోటల్లో మన తిడ్లీ భోజనం మిర్చి బజ్జీది కూడా 5 రూపాయల నుంచి 10 రూపాయలు పెంచారు. మిర్చి బజ్జీ వేసేవాళ్ళు లేరు. ఎందుకంటే గ్యాసు వాణిజ్య సిలిండర్ నుంచి గ్యాస్ సిలిండర్ 3,000 నుంచి 5,000 రూపాయలకు అదనం, ఇంటి సిలిండర్కి కూడా 3,000 రూపాయలు 2,000 రూపాయలు అదనంగా తీసుకొని వస్తున్నారు. దీని మీద గ్యాస్ మనం నేరుగా పోతే గ్యాస్ వాళ్ళు ఏమో నో స్టాక్ అంటున్నారు. కానీ వాళ్ళ ద్వారా పోతే డెలివరీ బాయ్స్ కానీ డీలర్ల ద్వారా కానీ బ్లాక్లో అమ్ముతున్నారు. ఇది కూడా ఏమంటే కంట్రోల్ లేదు, అధికారుల దగ్గర కంట్రోల్ లేకపోవడం వల్ల ఇది చేస్తున్నామండి. ఇడ్లీ తినలేము, ఫోన్ కొనలేము. ఈ గ్యాస్ దెబ్బతో తిండికి దారాభారం కూడా అయ్యిందండి. ఈ పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం వల్ల దేశంలో మన దేశం కావచ్చు, ప్రపంచ దేశాల్లో కావచ్చు, ఈ యుద్ధం వల్ల కూడా చాలా నష్టం జరిగింది అనేదే ఈ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.